గుడ్ మార్నింగ్ టు ఆల్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తున్న మా వీక్షక కుటుంబం అంతటికీ మరొకసారి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రియులారా, ప్రతిదినం దేవుని వాగ్దానం చేత బలపరచబడడం అది ఎంతైనా ఆశీర్వాదకరం. ఈ దినం కూడా ప్రత్యేకంగా దేవుడు మనందరితో మాట్లాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే రండి, పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. దేవుడి మాట చేత మనలను బలపరిచి ఆగి లోకంలో నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ మాట నేరుగా యోబు భక్తుడే పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా. మనందరికీ తెలుసు, యోబు మనందరికీ సుపరిచితుడు. యోబు జీవితం మనందరికీ తెలుసు కదా. యోబు ఎంతగా శ్రమ అనుభవించాడో, ఎంత శోధన భరించాడో, ఎంత కష్టాన్ని భరించాడో, ఎంత బాధను అనుభవించాడో, ఎంత రోగమును అనుభవించాడో. శరీరం అంతా రసికారుతూ భయంకరంగా చిల్లాపెంకులతో ఆ శరీరాన్ని గోకుతూ ఉండగా పుండ్లు పడి ఎంత భయంకరమైన దుర్భరమైన జీవితాన్ని యోబు భరించాడో మనకు తెలుసు కదా. అసలు యోబు జీవితం ఎట్టిది, ఎంత గొప్ప సాక్ష్యం. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కదా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు, ఎంత గొప్ప భక్తుడండి. దేవుని యందు భయము భక్తి కలిగి జీవించే భక్తుడు యోబు. ఎన్నో భయంకరమైనటువంటి శ్రమలు యోబుకు రాగా అలాంటి భక్తునిలోనికి అపవాది ప్రవేశించి ఎంతగా శ్రమ పెట్టిందో మనకు తెలుసు కదా ప్రియులరా. ఉన్నపాటిన తనకున్నటువంటి యావదాస్తుని కోల్పోయాడు, ఆశీర్వాదం అంతా కోల్పోయాడు, తనకున్నటువంటి కుమార్తెలను కోల్పోయాడు, భార్య చేత అవమానించబడ్డాడు. అయినప్పటికీ కూడా యథార్థతను విడిచిపెట్టలేదనేటువంటి మాట మనకు తెలుసు. ఎక్కడ కూడా దేవుని దూషించలేదట. శ్రమలో కూడా, బాధలో కూడా, అంత శ్రమలో ఉంటూ, అంత బాధలో ఉంటూ, భరించిన స్థితిలో ఉండి ఇంత గొప్ప మాట, ఎంత నిరీక్షణ కలిగిన మాట చూసారా. ఎంత విశ్వాసంతో యోబు పలుకుతా ఉన్నాడు. శ్రమలో, కష్టములు, శోధనలో పలుకుతా ఉన్నాడు. నా విమోచకుడు సజీవుడు, నాకు సాక్ష్యం పలికేవాడు పరమందున్నాడు అంటాడు ఒక చోట. నా యందు అక్కడున్న స్నేహితులు అవమానపరిచినా, తన పరిస్థితి భయంకరమైనటువంటి దుర్భరమైన జీవితానికి వెళ్ళిపోయినా, మనుషులెవ్వరు భరించని శ్రమను భరిస్తూ కూడా ఇదిగో నా విమోచకుడు సజీవుడు, నన్ను విడిపించే నాథుడు నాకున్నాడు, ఆయన సజీవుడు, నిలిచి ఉన్నాడు. మనము కూడా ఒక భయంకరమైనటువంటి పాపముతో నిండి ఉన్న మన బ్రతుకులను దేవుడు ఏం చేశాడండి? మనలను బ్రతికించాడు, మనలను విమోచించాడు. మనలను ఆ భయంకరమైనటువంటి పాప బానిసత్వం నుండి, పాప దాసత్వం నుండి ప్రభు మనల్ని విడిపించి విమోచించి ఇదిగో చక్కని ఆహ్లాదకరమైన జీవితాన్ని ప్రభు మనకి ఇచ్చాడు కదా. ఒకవేళ శారీరకంగా ఈ లోకంలో కొన్ని బాధలు ఉండొచ్చు, కానీ ఆ బాధల నుండి విడిపించే దేవుడు కూడా మనకున్నాడు. ఇక భయం ఏంటి ప్రియులరా? ఆనాడు యోబుని విడిపించాడు. అందుకనే యోబు నిరీక్షణతో శ్రమలో ఉండి కూడా నా విమోచకుడు సజీవుడని నమ్మాడు, విశ్వసించాడు. గనుకనే రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. 42వ అధ్యాయంలో రెండింతల ఆశీర్వాదం. కోల్పోయినదంతా వచ్చేసింది, పోగొట్టుకున్నదంతా వచ్చేసింది, గొప్ప ఆరోగ్యం వచ్చింది, కుమార్తెలను ప్రభు యోబుకి ఇచ్చాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ప్రియులరా, నీ జీవితంలో కూడా ఇలాంటి పెనుమార్పులు ప్రారంభం అవ్వాలంటే నీవు కూడా శ్రమలో, శోధనలో, కష్టంలో భక్తిని విడిచిపెట్టకూడదు. చెడును విడిచిపెట్టాలి, చెడుతనాన్ని విసర్జించాలి. ఎంత గొప్ప భక్తుడండి. ప్రియులరా, నేడు ఈ పాఠం మన జీవితానికి అప్లై చేసుకుని మనకున్నటువంటి శ్రమలో, శోధనలో ఈరోజు ఈ దినం ప్రత్యేకంగా ఈరోజు నువ్వు భరిస్తున్న శ్రమ నుండి ప్రభు విడిపించడానికి ప్రభు సమర్థులను నమ్ముతా ఉన్నావా? ఆనాడు యోబు నమ్మాడు గనుక శ్రమలో ప్రభు తోడుగా ఉన్నాడు, ప్రాణానికి హాని చేయలేదు. ఆనాడు ప్రభు సాతానుతో కూడా చెప్పాడు కదా, ఇదిగో నేను ఆ కంచెను తీస్తా ఉన్నాను, కానీ తన ప్రాణాన్ని మాత్రం నువ్వేం చేయకూడదు అనేటువంటి కండిషన్ పెట్టాడు. ప్రాణాన్ని ఏం చేయలేకపోయింది అపవాది. ప్రియులరా,
మనము ఈ దినముండే తాత్కాలికమైన శ్రమను బట్టి ప్రియులరా మనకున్నటువంటి విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నామేమో, మనకున్నటువంటి నిరీక్షణను కోల్పోతూ ఉన్నామేమో. ఈ దినం ధైర్యం తెచ్చుకోండి. నా విమోచకుడు సజీవుడని చెప్పడానికి ఎంత మాత్రం వెనకంజ వేయకుండా నా విమోచకుడు సజీవుడని ధైర్యముతో చెప్పగలిగే గొప్ప భాగ్యం ప్రభువునికి ఇస్తా ఉన్నాడు. ఆయన సజీవుడు. చెప్పనా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం అన్నాడు కదా, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము చేత మనలను ప్రభు విడిపించాడు. ఆయన రక్తము ద్వారా మనకు విమోచన, మనలను కూడా విమోచించాడు దేవుడు, మనలను కూడా విడిపించాడు దేవుడు. ఎక్కడి నుంచి అంటే పాప దాసత్వం నుండి ప్రభు మనల్ని విడిపించి గొప్ప భాగ్యం ప్రభు అనుగ్రహించాడు. గనక యోబు వలె శ్రమలో నా విమోచకుడు సజీవుడని నమ్మి, గనుక ఈ దినం నుండి యోబు భక్తిని వలె శ్రమలో అధైర్యపడకుండా, శ్రమను చూచి భయపడకుండా, శ్రమలలో ప్రభువుని చూచి, శ్రమలలో పౌలు ప్రభుని చూచాడట. శ్రమలను కాదు మనం చూచేది, శ్రమలో ప్రభుని చూస్తే ఆ విమోచకుడు మనకు గుర్తొస్తాడు. అప్పుడు ధైర్యంగా జీవించగలం. నా విమోచకుడు సజీవుడు, నన్ను విడిపించేవాడు సజీవుడు, ఈ శ్రమ నుండి విడిపించేవాడు సజీవంగా ఉన్నాడు. నా దేవుడు ఈ శ్రమ నుండి, ఈ బాధ నుండి, కష్టం నుండి విడిపిస్తాడు అనేటువంటి ధైర్యంతో జీవిస్తే ప్రియులరా నేడే గొప్ప విడుదల ప్రభునికి ఇస్తాడు. గనుక ఇద నుండి చెడుతనాన్ని విసర్జించి ఏ పాపం చేయకుండా దేవుని యందు యోబు వలె భయభక్తులు కలిగి జీవించి న్యాయముగి లోకంలో బ్రతికితే ప్రియులరా మన విమోచకుడు సజీవుడు. గనక ఆ భయంకర మనం అనుభవిస్తున్నటువంటి ఈ లోక శ్రమల నుండి ప్రభు మనను తప్పించి క్షేమకరమైన బ్రతుకుని ప్రభు మనందరికీ దయచేస్తాడు. గనుక ఈ గొప్ప ఆశీర్వాదం దీవెన మనకును మన కుటుంబాలకును ప్రభు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవుని నామానికి వందనాలు. ఈ దినం నా విమోచకుడు సజీవుడు అనేటువంటి మాట చేత మమ్మల్ని బలపరిచావు. ఆనాడు యోబు భక్తుడు చెప్పాడు, ప్రభువా నా విమోచకుడు సజీవుడు అని నమ్మాడు. కనుక రెండింతల ఆశీర్వాదం యోబుకు వచ్చింది. శ్రమలో కూడా యథార్థతను విడిచిపెట్టలేదు ప్రభువా, శ్రమలో కూడా భక్తిని విడిచిపెట్టలేదు, న్యాయముగా నడిచాడు. అయ్యా మేము కూడా శ్రమలో తండ్రి ప్రభువా మేము వెనుదిరిగి వెళ్ళిపోకుండా, శ్రమలో తండ్రి ప్రభువా నిన్ను చూచి నా విమోచకుడు సజీవుడని నమ్మి అయ్యా ఆనాడు పొందుకున్న ఆశీర్వాదం మేము కూడా పొందుకుని ఈ లోకంలో ముందుకు కొనసాగించబడే భాగ్యం మాకందరికీ కలుగు చేయమని, ప్రత్యేకంగా ఈ దినచర్య అంతట్లో ప్రయాణాలలో, ప్రయత్నాలలో, పనులలో మొదలక తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, మీరు మాత్రం మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దైవజనులు చెప్పబడిన వర్తమానాల ద్వారా బలపరచబడినట్లయితే ఈ లింకును అనేకులకు షేర్ చేసి మా ఈ పరిచర్యను సహకరించి ప్రోత్సహిస్తూ మీరు కూడా ఈ పరిచర్యలో ఒక కుటుంబం కావాలని ఆశిస్తున్నాము. ప్రత్యేక ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9618208081.